కలర్ చిత్రాల ప్రదర్శనలో అగ్ర హీరోల బలాబలాలు 1974 నుంచి 1986 13 ఏళ్ల వరకు హైదరాబాద్లో. ఈ వీడియోలో నేను చర్చించబోయేది హైదరాబాద్ మెయిన్ థియేటర్లలో 1974 నుంచి 1986 వరకు 13 ఏళ్లలో ప్రతి సంవత్సరం నలుగురు అగ్ర హీరోల కలర్ చిత్రాలు ఎన్ని నెలలు పూర్తిగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రదర్శింపబడినదో అని. గమనిక, జనవరి 1 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రతి సంవత్సరం ఆయా హీరోల కొత్త కలర్ చిత్రాలై ఉండాలి. అంతకుముందు సంవత్సరంలో విడుదలైన చిత్రం కూడా పరిగణలోకి తీసుకున్నాను అందరి హీరోలకు పూర్తి నెలల కోసం. 1974లో హీమ్యాన్ చిత్రాలు ఒక్క సెప్టెంబర్ నెలలో అందరు దొంగలి చిత్రం 100 రోజుల తర్వాత 100వ రోజు సెప్టెంబర్ 7, 1974, సెప్టెంబర్ 8, 1974 నుండి సెప్టెంబర్ 26, 1974 వరకు గ్యాప్ ఉంది. సెప్టెంబర్ 27, 1974 నాడు చక్రవాకం విడుదలైనది. సో 1974లో హీమ్యాన్కు 11 నెలలు పూర్తిగా ప్రదర్శింపబడ్డాయి. నటశేఖర్కు 5 నెలలు, నటసామ్రాట్కు 4 నెలలు, నటరత్నకు 2 నెలలు. గమనిక, ఒక్కరోజు గ్యాప్ ఉన్న పరిగణలోకి తీసుకొనబడదు. 1975లో హీమ్యాన్ మొత్తం 12 నెలలు, నటశేఖర 3 నెలలు, నటరత్న 2 నెలలు. నటసామ్రాట్ చిత్రాలేవి 1975లో విడుదల కాలేదు. 1976లో హీమ్యాన్ 9 నెలలు, నటరత్న 6 నెలలు, నటసామ్రాట్ 3 నెలలు, నటశేఖర 2 నెలలు. 1977 నటరత్న 11 నెలలు, నటసామ్రాట్ 7 నెలలు, నటభూషణ 4 నెలలు, నటశేఖర 3 నెలలు. 1978 నటశేఖర 10 నెలలు, నటరత్న 6 నెలలు, నటభూషణ 5 నెలలు, నటసామ్రాట్ 4 నెలలు. 1979 నటరత్న 8 నెలలు, నటభూషణ 7 నెలలు, నటశేఖర 7 నెలలు, నటసామ్రాట్ 3 నెలలు. 1980 నటరత్న 7 నెలలు, నటభూషణ 6 నెలలు, నటశేఖర 6 నెలలు, నటసామ్రాట్ 3 నెలలు. 1981 నటసామ్రాట్ 8 నెలలు, నటరత్న 8 నెలలు, నటభూషణ 7 నెలలు, నటశేఖర 7 నెలలు. 1982 నటభూషణ 10 నెలలు, నటరత్న 7 నెలలు, నటశేఖర 6 నెలలు, నటసామ్రాట్ 2 నెలలు. 1983 నటశేఖర 12 నెలలు, నటసామ్రాట్ 10 నెలలు, నటభూషణ 7 నెలలు, నటరత్న 1 నెల. 1984 నటభూషణ 6 నెలలు, నటశేఖర 3 నెలలు, నటసామ్రాట్ 1 నెల, నటరత్న 1 నెల. 1985 నటభూషణ 7 నెలలు, నటశేఖర 4 నెలలు, నటరత్న 1 నెల, నటసామ్రాట్ 1 నెల. 1986 నటభూషణ 5 నెలలు, నటశేఖర్ 2 నెలలు, నటసామ్రాట్ 1 నెల. నటరత్న చిత్రాలు ఏవి 1985లో కానీ 86లో కానీ విడుదల కాలేదు. పూర్తి 4 నెలలు ప్రదర్శింపబడిన సంవత్సరంలో హీమ్యాన్కు 13 సంవత్సరాలకు 13 సంవత్సరాలు అన్ని, నటశేఖర 8 13కు, నటరత్న 7 13కు, నటసామ్రాట్ 5 13కు. పూర్తి 6 నెలలు ప్రదర్శింపబడిన సంవత్సరంలో హీమ్యాన్ 13కు 10 సంవత్సరాలు, నటరత్న 13కు 7, నటశేఖర 13కు 6, నటసామ్రాట్ 13కు 3 సంవత్సరాలు. పూర్తి 8 నెలలు ప్రదర్శింపబడిన సంవత్సరంలో హీమ్యాన్ 4 సంవత్సరంలో, నటరత్న 3 సంవత్సరంలో, నటసామ్రాట్ 2 సంవత్సరంలో, నటశేఖర 2 సంవత్సరం. పూర్తి 10 నెలలు ప్రదర్శింపబడిన సంవత్సరాలు హీమ్యాన్ 3 సంవత్సరాలు, నటశేఖర 2 సంవత్సరాలు, నటరత్న 1 సంవత్సరం, నటసామ్రాట్ 1 సంవత్సరం. పూర్తి 12 నెలలు ప్రదర్శింపబడిన సంవత్సరాలు హీమ్యాన్ 1 సంవత్సరం 1975. సోలో హీరోగా హైదరాబాద్ నగర 95 ఏళ్ల కలర్ చిత్ర చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్. నటశేఖర 1 సంవత్సరం 1983. సోలో హీరోగా మే 6, 1983 నుండి మే 31, 1983 వరకు ఏ చిత్రము ఆడలేదు. ఆ రోజుల్లో 2 మల్టీ స్టారర్ చిత్రాలు ముందడుగు మరియు అడిసింహాలు మాత్రమే ఆడినవి. మొత్తం 13 సంవత్సరాలకు మొత్తం 156 నెలలుండగా హీమ్యాన్ చిత్రాలు 96 నెలలు ప్రదర్శింపబడ్డాయి. నటశేఖర్కు 62 నెలలు, నటరత్నకు 62 నెలలు, నటసామ్రాట్కు 47 నెలలు ప్రదర్శింపబడ్డాయి. గమనిక, నటరత్న 13 సంవత్సరాలు కాకుండా 11 సంవత్సరాలు నటించి 58 నెలలు ఉన్నాయి.